కాశ్మీర్ రగిలిపోతోంది. ఉగ్రదాడులతో, రాళ్ల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరి తుపాకీ నీడలో అమర్నాథ్ యాత్ర ఎలా సాగుతోంది? యాత్రికులపై ఉగ్రకుట్ర నేపథ్యంలో భద్రత ఎలా ఉంది? వస్తున్న మార్గంలో ప్రతి 10 అడుగులకి ఒక పోలీస్ కనిపిస్తున్నారు, ఒక ఆర్మీ ఆఫీసర్ కనిపిస్తున్నారు, ఒక బలగాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంత పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేశారో చూడండి. అడుక్కో అవరోధంతో తెలుగు రాష్ట్రాల భక్తుల పరిస్థితి ఏంటి? ఎవరు ఇబ్బంది పడొద్దు, వచ్చిన వాళ్ళైనా ఇబ్బంది పడకుండా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. బుల్లెట్లు పేలిన, రాళ్ల దాడులే జరిగిన అత్యంత ప్రమాదకర దారుల్లో TV9 ముందుకే సాగుతోంది. పక్క పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరో పక్క ఉగ్ర మూకలు నక్కున్నాయనే సమాచారంతో కాశ్మీర్ని జల్లెడ పడుతున్న ప్రభుత్వ బలగాల్ని మనం చూస్తున్నాం. కంప్లీట్ గా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది, ఒక టెన్షన్ కనిపిస్తోంది. వీళ్ళ చేతుల్లో ఉన్న గన్లు చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం కలుగుతోంది. ఇక యాత్రికులకు కూడా అదే రకమైన భయం మధ్య భద్రత కల్పించే విధంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్వాస తీసుకోవడం సాహసమైన చోట అమర్నాథ్ యాత్రికుల కష్టాలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. అసలు అమర్నాథ్ యాత్ర ఎలా కొనసాగుతుందనేది TV9 ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఇక్కడ కనిపిస్తోంది. TV9 ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తోంది. ఎన్నో వ్యయ ప్రయాసాలతో భోలేనాథుని దర్శనం కోసం వెళ్లిన భక్తులు అల్లాడిపోతున్నారు. ప్రకృతి విసిరే సవాళ్లు ఒకవైపు, అల్లరి మూకల రాళ్ల దాడులు మరోవైపు, జనజీవితాన్ని నిలిపివేసిన కర్ఫ్యూ ఇంకోవైపు. ఇలా కాశ్మీర్ కల్లోలానికి అమర్నాథ్ యాత్రికులు విలవిల్లాడుతున్నారు. అడుగొక్కో అవరోధంతో వేలాది భక్తులు రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు. అనంతనాగ్ ఉగ్రదాడి నేపథ్యంలో 10 యుద్ధభూమిగా మారిన అమర్నాథ్ మార్గాల్లో భక్తుల కష్టాలపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. హై టెన్షన్. కాశ్మీర్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు శ్రీనగర్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. 10 అడుగులకు పోలీస్, 100 అడుగులకు CRPF జవాన్. అవును, నిషేధాజ్ఞలు, కర్ఫ్యూలు, యాత్రికులపై రాళ్ల దాడులు సాధారణంగా మారిన దారుల్లో TV9 ప్రయాణం సాగించింది. శ్రీనగర్ రోడ్డుపై మనం ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తిగా అసలు టూరిస్ట్ స్పాట్గా ఉండే ఈ శ్రీనగర్ చాలా ఖాళీగా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. అండ్ ప్రతి వాహనానికి రాళ్లతో పగిలిన అద్దాలే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం వెళుతున్న వాహనం కూడా మీకు చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్గా కూడా రాళ్లు తగలడంతో అద్దం పగిలిందని ఈ వాహనం యజమాని చెప్తున్నాడు. జీవితకాలంలో ఒక్కసారైనా అమర్నాథ్ యాత్ర చేయాలని భావిస్తారు భక్తులు. హిమగిరుల్లో కొలువైన భోలేనాథుణ్ణి కనులారా చూడాలని తహతహలాడుతూ లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్ర చేస్తారు. భంబం బోలే అంటూ జూలై 2 నుంచి ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొదలైంది. కానీ జూలై 10 రాత్రి 8:20 అమర్నాథ్ యాత్రికుల్ని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు. యాత్రికులు ప్రయాణిస్తోన్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 7 భక్తుల ప్రాణాల్ని తీశారు. బస్సును ఆపకుండా ధైర్యంగా 2 కిలోమీటర్లు ముందుకు తీసుకెళ్లడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఉగ్రదాడి నేపథ్యంలో యాత్రికులపై దాడి చేసిన లష్కరుల కోసం కాశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నాయి భద్రతా దళాలు. చాలా చోట్ల కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. అనంతనాగ్, శ్రీనగర్ పట్టణాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అల్లరి మూకలు ఎప్పుడు ఎటువైపు నుంచి రాళ్ల వర్షం కురిపిస్తారో అన్న భయం యాత్రికుల్ని వెంటాడుతూనే ఉంది. తాజాగా శ్రీనగర్లో జరిగిన రాళ్ల దాడిలో ఒకరు చనిపోయారు. ఓ కాన్వాయ్లా బయలుదేరి వెళ్లే వాహనాల శ్రేణికి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నాయి సాయుధ బలగాలు. అడుగడుగున
సాయుధ బలగాల పహారా మధ్య శ్రీనగర్ నుంచి టీవీ9 బృందం అమర్నాథ్ యాత్రను ప్రారంభించింది. ప్రతి అడుగులో అపాయం పొంచి ఉండే అమర్నాథ్ యాత్రలో శ్రీనగర్ నుంచి నీల్గ్రాత్, అక్కడి నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్ కి అడుగులు వేసింది టీవీ9 బృందం. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న యుద్ధ భూమిలో టీవీ9 అడుగుపెట్టింది. శ్రీనగర్ నుంచి అనంతనాగ్ వరకు అమర్నాథ్ యాత్రికుల అవస్థలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వారికి చేసిన ఏర్పాట్లను మీకు అందిస్తోంది. తుపాకీ నీడలో సాగుతున్న యాత్రలో భక్తులతో కలిసి అడుగులు వేసింది టీవీ9. సంకల్పం. అమర్నాథ్ యాత్రికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రపంచానికి తెలియచెప్పాలనే సంకల్పంతో టీవీ9 బృందం ముందుకు సాగింది. శ్రీనగర్ నుంచి బేస్ క్యాంప్కు చేరుకుంది. నిజానికి అసలు సిసలు అమర్నాథ్ యాత్ర మొదలయ్యే ప్రాంతం దుమేల్ బేస్ క్యాంప్. ఇక్కడ యాత్రికుల కోసం అనేక సదుపాయాలున్నాయి. ఉండడానికి టెంట్లు, ప్రీఫాబ్రికేటెడ్ మెటీరియల్తో తయారు చేసిన కాటేజీలు ఉన్నాయి. వేడి నీళ్లతో స్నానం చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లున్నాయి. బేస్ క్యాంప్ నుంచి పవిత్ర అమర్నాథ్ గుహకు చేరుకోవాలంటే దాదాపు సాగించాలి. ఇంత దూరం సముద్ర మట్టానికి దాదాపు సాగించే ప్రయాణంలో యాత్రికులు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. బీపీ, షుగర్, శ్వాసకోశ సమస్యలున్న యాత్రికులకు ఇది అత్యంత ప్రమాదకరమైన యాత్ర. అందుకే యాత్రికులందరికీ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటే తప్ప భక్తులను కొండపైకి అనుమతించారు. సాధారణంగా తమ స్వస్థలాల్లోనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు సమర్పించి యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు పొందుతారు యాత్రికులంతా. కొంతమంది మాత్రం నేరుగా యాత్రకు బయలుదేరి వస్తారు. అలాంటి వారి కోసం బేస్ క్యాంప్లోనే ఓ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. బేస్ క్యాంప్ నుంచి మరో 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే యాక్సెస్ కంట్రోల్ గేట్. ఇక్కడ ఉదయం 11 గంటల్లోపు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే 11 దాటిన తర్వాత ఇక్కడ నుంచి నడక ప్రారంభించి రాత్రయ్యేలోపు అమర్నాథ్ గుహను చేరుకోవడం దాదాపు అసాధ్యం. అడుగడుక్కి సవాళ్లు ఎదురయ్యే దారిలో పర్వతాల అంచుల మీదుగా 18 కిలోమీటర్లు నడక సాగించాలంటే గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే యాత్రా సమయాల్లో నిబంధనల్ని విధించారు. రాత్రి వేళల్లో ఎవరూ మార్గమధ్యంలో చిక్కుకుపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. వృద్ధులు, మహిళలు కాలినడకన వెళ్లడం కష్టం. వారి కోసం గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. ఎన్నో దశాబ్దాలుగా కాశ్మీరీ ముస్లింలు ఈ సేవలు అందిస్తున్నారు. అమర్నాథ్ యాత్రికులు గుహను చేరి భోలేనాథుని దర్శించి తిరిగి రావడంలో ఈ ముస్లిం యువకుల సేవలు వెలకట్టలేనివి. అమర్నాథ్కు మార్గమధ్యంలో సాయుధ బలగాలకు చెందిన క్యాంపులు, వాళ్ళు నిర్వహించే హెల్త్ క్యాంపులు కూడా ఉన్నాయి. అయితే ఆకాశ మార్గంలో ప్రయాణించే వాళ్ళు పంచతాణి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర దిగాల్సి ఉంటుంది. జూలై 10వ తేదీ రాత్రి అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని షాక్ గురి చేసింది. కాశ్మీర్ అంతటా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే 4 లష్కరే ముష్కరులను మట్టుబెట్టారు. దాడుల సూత్రధారి ఇస్మాయిల్ కోసం 250 మందితో కూడిన ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఉగ్రవాదుల కొనసాగుతోంది. కొన్ని వేలల్లో అమర్నాథ్ను దర్శించుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. ఈలోపు ఇక్కడ వెంటనే కొంతమంది వ్యతిరేకులు వర్గం వెంటనే రాళ్లు రువడంతో పరిస్థితి మళ్ళీ చేయి దాటకూడదని వెంటనే బంకర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. బంకర్ల సాయంతో ఇక పూర్తిగా ఆర్మీ కూడా ఇక్కడ చుట్టుముట్టారు. వెంటనే ఆర్డర్స్కి సంబంధించి వాళ్ళు ఫాలో అవుతున్నారు. గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి ఆర్డర్స్ వస్తే అవి ఫాలో అవడానికి వెంటనే ఇక్కడ రంగంలోకి దిగిన ఆర్మీ జవాన్లను మనం టీవీ9 స్క్రీన్పై చూస్తున్నాం. అయితే ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించినా కాశ్మీర్లో భయోత్పాతం సృష్టించాలని ప్రయత్నించిన భక్తులు వెనకడుగు వేయలేదు. బంబం భోలే అంటూ ఉత్సాహంగా హిమలింగ దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. బాల్తాన్ వైపు నుంచి వేలాది మంది భక్తులు కాలినడకన అమర్నాథుని ధామం వైపు అడుగులు వేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి భక్తులను అమర్నాథ్ వైపు అనుమతిస్తున్నారు. అమర్నాథ్ బాబా దర్శనం కోసం భక్తులు 18 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. భద్రతా దళాల అండ ఉండగా తమకేం భయమూ లేదు అంటూ భోలేనాథుని దర్శనానికి బయలుదేరుతున్నారు భక్తులు. మహిళలు, పిల్లలు రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు. అనంతనాగ్లో రేట్లు విపరీతంగా పెంచేశారు. అమర్నాథుని దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తులపై రాళ్ల దాడులు కూడా జరుగుతున్నాయి.
बालटाल से जब उतरते हैं श्रीनगर के लिए, वहाँ सोनमर्ग जगह पड़ता है, एक पिकनिक स्पॉट भी है। तो वहाँ की जो लोकल्स गाड़ियाँ थी श्रीनगर की, उन लोगों को और उनको तो जाने दे रहे थे, लेकिन उन्होंने देखा जरा भी कोई यात्री है, तुरंत उस गाड़ी को रोक के साइड में खड़ा देते थे और कोई सुन ही नहीं रहा था। सीआरपी वाले तो बेचारे कुछ इंटरफियर नहीं कर पा रहे। होटल वालों ने अननेसेसरी फायदा उठाया है, 100 रुपए का पानी दिया। पानी की बोतल उन्होंने 150 रुपए में पानी की होटल वालों ने। होटल वालों ने, वहाँ जो लोकल होटल वाले थे और उन्होंने वालों ने वहीं पे गाड़ी रुकवाई है और होटल वालों ने एक कमरा जो है मतलब 5-5 हजार रुपए में दिया था कि ये होटल वालों की मिली भगत से वो वहाँ का जो SHO था वो ये सब करा रहा था, లోకల్ పోలీస్ కా జూతా. ఎస్, ఇది ఒక మనం ప్రాబ్లంగా చూడొచ్చు. ఒక్కోసారి ఇలాంటి ఉపద్రవాలు కానీ లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడినప్పుడే కొంతమంది క్యాష్ చేసుకోవడం మాత్రం ఎక్కడ న్యాయం, ఎక్కడ సమంజసం అని కూడా లోకల్ ప్రశ్నిస్తున్నారు. 2000 వరకు, దాదాపు 2000 మంది సోన్మార్గ్ దగ్గర ఉండిపోయారని, ఎవరైతే రిటర్న్ జర్నీ ఉంటారో వాళ్ళంతా 2000 మంది అక్కడ ఆగిపోవాల్సి వచ్చిందని పోలీసులు అక్కడ ఆపేశారని. అయితే రూమ్లు లేకపోవడంతో హోటల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కో రూమ్కి చాలా ఎక్కువ రేటుకి వాళ్ళకి రెంట్కి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడం కానీ జరిగిందని చెప్తున్నారు. అమర్నాథ్ యాత్రికుల భద్రతకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బాల్తాల్ నుంచి అమర్నాథ్ వరకు డ్రోన్ కెమెరాల సాయంతో యాత్ర ఎలా సాగుతోందో పరిశీలిస్తున్నారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అమర్నాథ్ యాత్ర సాగే దారిలో ప్రతి 10 అడుగులకు ఒక పోలీస్ కనిపిస్తున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి భద్రతా దళాలు.